Now I request Vaikuntharao Garu, T Homes Executive Director, Chairman, will address to all of you. దాని తర్వాతనే లంచ్కి వెళ్ళండి. హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్. థ్యాంక్ యూ సార్. నా పేరు వైకుంఠరావు. నా వైకుంఠరావు పేరు చెప్పాలన్నా సరే అర్థం అయ్యేది కాదు. ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతానంటే నిజంగా గంప సార్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒక లైఫ్ ఏదో ఒక బుక్కులు చదివినా ఇనుము తుప్పు పట్టిపోవడం కంటే అరిగిపోవడం చాలా ఉత్తమమైంది. గంపా సార్ ఇప్పుడు చెప్పినట్టు ఎందుకు సర్వీస్ చేస్తారంటే ఒక మనిషి సర్వీస్ చేసి అరిగిపోవాలంటాను నేనైతే. అట్లా అంటే ఇనుము తుప్పు పట్టి కంట అడిగిపోవడము చాలా ఉత్తమమైనది. మనిషి సర్వీస్ చేసి 10 మందికి మనమంటూ ఏదో చూపించడం చాలా ఇంపార్టెంట్. మనము హెల్ప్ చేస్తే ఒక మనిషికి మనం సపోర్ట్ చేయకపోయినా అంటే అన్యాయం చేయకపోయినా అంటే అన్యాయం చేస్తే తప్పు అంటున్నా, సపోర్ట్ చేయకపోయినా పర్లే, వాడిదేదో లాక్కొని ఆ మైండ్ సెట్ ఉంటే ఏ రోజు కూడా మన ప్రకృతి సహకరించదు. దీనికి మన సార్ గురువు గారు మన వివేకానంద గారి గురించి చెప్తుంటే నాకు నరాలు నిజంగా. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు బయట వర్క్ చేస్తున్నప్పుడు స్ట్రగుల్ అవుతున్నప్పుడు 10 మంది రిజెక్ట్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి అది కామన్. మీకు ఎవరైతే రిజెక్ట్ చేస్తుంటారో మీకు సక్సెస్ 100% వస్తుందని మీరు అనుకుంటూ ఉండాలి. ఇది ఒక్కటే మైండ్. అంటే చాలామంది రిజెక్ట్ అవుతుంటే డౌన్ అవుతుంటారు. నో, మా చిన్నప్పుడు మా అమ్మగారు రాముడి గురించి పురాణాల కథలు చెప్తుండే నాకు చిన్నప్పుడు బాగా. అర్జునుడికి భీముడికి 1000 ఏనుగులు బలం అనుకుని చెప్తుండే కదా. 1000 ఏనుగులు బలం అంటే నిజంగా 1000 ఏనుగులు ఒక పర్సన్లో ఉంటుంది అంటే నిజంగా బుద్ధికి ఆ 1000 ఏనుగులు బలం ఉంటుందని నేను చెప్పగలను. బుద్ధికి ఇప్పుడు కూడా మనలో కూడా 1000 ఏనుగులు బలము. నిజంగా నాకు ఒక 15 నిమిషాలు సార్ ఇచ్చారు. ఈ టైం 15-20 నిమిషాలు. ఒక 6 నిమిషాలు మన కోసం మన ఫ్యామిలీ బాగుండాలంటే నేను ఎక్కువ వివేకానంద వాణి ఒక 6 మినిట్స్ వీడియో ఒకటి ఉంటుంది. అది ఓన్లీ వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఒక్కసారి మీరు సౌండ్ తోటి వినండి, అందరం విందాం. మనిషిలో ఎంత పవర్ వస్తుందంటే నిజంగా ఎలా ఉంటుంది అంటే అయిపోయింది ఇంకా నా లైఫ్ అనుకున్న వాళ్ళకి కూడా నేను నెక్స్ట్ చేస్తా అనే ఒక పవర్. అది నేను సుమారుగా ఒక 500 సార్లు వినుంటా వివేకానంద వాణి. 500-1000 సార్లు వినుంటా. ఒక మనిషికి మైండ్కి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే 100% మనం ముందుకు తీసుకువెళ్తాం. ప్రతి పర్సన్కి ఒక తల్లి పుట్టేటప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్కి జన్మనివ్వదు. మనం ఎటువంటి పీపుల్తో తిరుగుతామో అటువంటి బుద్ధులు వస్తాయి. ఇది కన్ఫర్మ్, అవునా కాదా? ఇది రియల్. నేనేదో ఒక వీడియో చూసిన అన్నట్టు. కసాబు కంట స్టార్టింగ్ చిన్నప్పటి నుండి నువ్వు ఎంతమందికి చంపితే నీకు దేవుడు అంత పైకి తీసుకొస్తాడని చూపించిండంట. అంటే ఆయనకు అదే తెలుసు. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి గురించి తెలియదు నిజంగా ఆయనకి. ఓన్లీ అది తెలుసు. అట్లా పెరిగిండు ఆ పర్సన్. అంటే పెరిగే వాతావరణం ఇంపార్టెంట్ అంటున్నాను నేను. అందుకోసం ఫ్రెండ్స్ నేను ఒక్కటి చెప్పగలను, మన వంతు సమాజానికి సేవ చేద్దాం. నేను ఆ సంకల్పంతో చాలా వరకు చాలా స్ట్రగుల్స్. మాకు రియల్ ఎస్టేట్ నా ఫీల్డ్. రియల్ ఎస్టేట్లో కూడా చాలా స్ట్రగుల్స్ వస్తుంటాయి. కామను. నెక్స్ట్ ఒక పర్సను 1,00,000 రూపాయలు లాస్ అయితే 1,00,000 ఎట్లా లాస్ అయిపోయినా 10 నెలలు 1 ఇయర్ వేస్ట్ చేసుకుంటాడు. 1,00,000 పోయిందా 2 లక్షలు ఎలా సంపాదించుకున్న నేర్చుకున్న సక్సెస్ అవుతారు. ఇది ఒక్కటే. ఆ మైండ్ సెట్ తోటి మనం ఉన్నామంటే మనకు సక్సెస్ మన వెనక వస్తుంది, అందులో డౌటే లేదు. నేను ఇండియా బాగుండాలి, ఇండియా చాలా బాగుండాలి నాకు. మాకు చిన్నప్పుడు హాస్టల్లో నేను చదువుకోను, గవర్నమెంట్ స్కూల్ ఉండేది. హాస్టల్లో మాకు వార్డెన్ గారు ఒకటే చెప్పినారు, దేశం ఏమిచ్చిందని దూషించట దోషం, దేశానికి ఏమిస్తే తీరని రుణశేషం, బ్రతికిచ్చినదెవరు మెతికిచ్చినదెవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరు, కాలిగోరు గాయపడితే కంటి నీరు తిరగదా, వేరు చివర చీడ పడితే చిగురు నేల కొరగదా, ప్రాంతం ఏదైనా భాషలు వేరైనా దేశమంతా ఒక్క దేహమన్న స్పర్శ పోవనా, దేశం ఏమిచ్చిందని దూషించడు దోషం. నిజంగా ఎవరో ఏమిస్తారో ఏదైనా నథింగ్. మనమేమి ఇవ్వాలి, మనమేం దేశంకి ఇవ్వాలి. ఆ యాటిట్యూడ్ డెవలప్మెంట్ చేసుకుంటే 100% మనకి ప్రకృతి సహకరిస్తుంది. ఎవరో సహకరించే అవసరం లేదు. పంచభూతాలు ఉన్నాయని నమ్ముతామా? దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. గాలి, నీరు, భూమి, ఇంకేంటి ఆకాశం, నిప్పు, రైట్? పంచభూతాలు ఉన్నాయని మనం ఎట్లయితే చూస్తామో మనకు సహకరించాలంటే 100% మనము చేసే వర్క్లో న్యాయము, నిబద్ధత. అంటే నేను ఇంతకు మొదలు చెప్పినట్టు ఒకరికి ఎలా అంటే హెల్ప్ చేయలేకపోయినా పర్వాలేదు కానీ అన్యం చేయవద్దు. ఈ మైండ్ సెట్ మీ మైండ్లో ఎక్కువ ఉంటే 100% మీకు ప్రకృతి సహకరిస్తుంది.
ఇది డౌటే లేదు. మాది రియల్ ఎస్టేట్ రంగం భాషలో చెప్తానా, నేను ఒక బూర్జ్ ఖలీఫా కడతా అంటే దుబాయ్లో 150 ఫ్లోర్లు ఉన్నాయి, ఇక్కడ బూర్జ్ ఖలీఫా ఇండియాలో కడతా అనుకుని ఒక వీడియో రిలీజ్ చేసిన ఇంతకుముందు లేదో నేను కడతా అని కాన్ఫిడెన్స్ చెప్పిన. ఒక అతను మనకు పర్మిషన్లు ఎత్తలేదు కదా సార్ అంటాడు ఆయన. అరే నా డ్రీమ్ బాబు, అబ్దుల్ కలాం ఇక్కడ ఉన్నారు, కలలు కనండి అని. నా డ్రీమ్ 50 ఫ్లోర్ వరకు వస్తుందని మనం 2005లో అనుకున్నామా? ఈరోజు 50 ఫ్లోర్లు కోకపేటలు ఉన్నాయి, రైట్? అంటే ఇంకో 10 years తర్వాత ఎందుకు 150 ఫ్లోర్లు రాకూడదు? మన ఇండియాలో జనాభా కుదరలేదు, చిన్న రూముల్లో ఉంటారు ఇండియాలో జనాభా. ఒక 10x10లో 5 ఉండే ఫ్యామిలీ నుండి వచ్చిన నేను. 10x10 రూమ్లో 5 members ఉండేవాళ్ళు, అక్క నాన్న నేను అందరం కలిసి. అంటే వాడు బిల్డింగ్ కట్టుకోవద్దా, పెద్ద బిల్డింగ్లు ఉండొద్దా అంటే కళ కనడం తప్పేముందా అంటన్నా. ఈ కళ్ళ కూడా ఎవడో ఇలా చేస్తే మాట్లాడితే అంటే వాడిని ఎంకరేజ్ చేయడం మానేసి కట్టిన చూద్దాం అంటారు. నిజంగా నేను ఇప్పుడే చెప్తాను, నిజంగా 100% కట్టి తీరుతామంటన్నా, దేవుడు సహకరిస్తాడు అంటన్నా, డ్రీమ్ బిగ్గా ఉండాలంటన్నా. అంతే ఆలోచనకు కూడా ఒక హద్దు ఉండాలని చాలామంది అంటారు. ఇందులో కూడా ఆలోచనలో కూడా దరిద్రం ఎందుకు అంటాను నేను. ఓకే, ఆలోచనలో కూడా దరిద్రం ఎందుకు? ఒకవేళ బూర్జ్ ఖలీఫా కాకపోతే కనీసం మైహం భోజ కడతా, రైట్? 36 ఫ్లోర్లు అది యాక్చువల్గా. అందుకోసమే బాస్ నేను ఒక్కటే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, ఏది చేయకూడదు, చేసినామంటే వదిలిపెట్టకూడదు. కన్సిస్టెంట్ ఎక్కడైతే వర్క్ చేస్తామో అందులో మనకు సక్సెస్ దానంతట అదే వస్తుంది అన్నట్టు. నేను అదే అంటున్నా, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని. రిజయాలు కాదు, నాకు ఎప్పుడు ఊత పదం అన్నట్టు. నాకు శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస. 100% మన వంతు మనం సొసైటీకి హెల్ప్ చేద్దాం. చాలా వరకు చాలామంది స్పీకర్స్ వస్తారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సక్సెస్ ఎక్కడ వస్తుందంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించగలిగిన వాడే సక్సెస్లో ఉంటాడు. ఫ్యూచర్ గురించి అంటే ఎగ్జాంపుల్కి మీ ఇంతకు ముందు ఎలా మాట్లాడినానో, మీకు హైదరాబాదులో నేను రమంతపూర్ ఉప్పల్ ఏరియాలో ఉండే హైదరాబాద్లో ఫస్ట్ స్టార్టింగ్లో నేను 2001లో మేడిపల్లి నియర్ బై నారపల్లి నియర్ బై బోడప్పల్ ఏరియాలో 200 రూపాయల స్క్వేర్ యార్డ్ ఉండే అన్నట్టు. 200 రూపీస్ 400 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఉండే. ఆ రోజు 200-300 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఉన్నది ఈరోజు 80 నుండి 1,00,000 రూపాయలు అవుతుందని ఎవరు ఊహించలే, కళ్ళగానలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైటా రాంగా. అప్పుడు 200 రూపాయలు కొనేవాళ్ళు, అంటే ఒక 40,000-80,000 కొనుక్కున్న వాళ్ళు ఈరోజు అది 2 కోట్లు ఎంజాయ్ చేస్తారు, మినిమం 1,60,00,000 ఎంజాయ్ చేస్తారు. అంటే విజన్ అంటే ఎలా ఉండాలంటే నేను ఒక్కటే చెప్తాను, ఈరోజు ఇది ఈ రికార్డ్ కన్ఫర్మ్ ఉంటుంది. ఇంకొక 25 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి 50 నుండి 60-100 కిలోమీటర్ రేడియస్లో 5 లక్షల గజం ఉంటుంది. 5 లక్షల గజం. ఈ థాట్ ప్రాసెస్ మీకు ఉంటే విజయం మీ వెనక ఉంటుంది. అంతే. నా రియల్ ఎస్టేట్ నాకు తెలుసు కాబట్టి రియల్ ఎస్టేట్ భాషలో మీకు చెప్తాను. ఇంకొక భాషలో అయితే మీకు ఆ విజన్లో ఆ సెక్టర్లో మీ నైపుణ్యత ఉండాలి, ఆ విజన్ ఉండాలన్నట్టు. అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. నా ఇంటెన్షన్ ఏంటంటే మాది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, టీ హోమ్స్ మా కంపెనీ పేరు. వెనక మీకు కనిపిస్తుంది కదా టీ హోమ్స్ కంపెనీ పేరు. మీరు ఎవరైనా ఇన్ కేస్ సపోజ్కి మాతో భాగస్వాములు కావాలనుకున్నా సరే మా వంతు మీకు నేర్పిస్తారు. రియల్ ఎస్టేట్ ఎలా నేర్పిస్తామో మా దగ్గర ట్రైనర్స్ అందరూ ఉంటారు, నేర్పిస్తారు. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అవన్నీ జరుగుతుంది. ఇలా సంపాదించుకోవడం కూడా ఒక వృత్తి ఉంది. మీరు నెక్స్ట్ ఇంకో రకంగా మీరు ఏ జాబ్లోనే కావాలనుకున్నా సరే మీరు అక్కడ చేసుకోవచ్చు. అది నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.